లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక్క దెబ్బ వేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేదు, కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకి. బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది లంకిని. ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతుడితో పలికింది లంకిని. లంకలోకి వెళ్ళమని చెప్పింది. ఇక హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు. ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు. ప్రాకారం అంటే చుట్టుగోడ, ప్రహరీ. ఆ ప్రహరీపై నుంచి దూకి లోపలికి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి వెళ్ళాడు. అంటే శత్రువుల వద్దకు వెళ్ళే సాంప్రదాయం అది, ఎడమకాలు ముందుకు పెట్టి వెళ్ళడం. ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు. సంగీత మాధుర్యాన్ని చవి చూశాడు. వేదఘోషను విన్నాడు. రకరకాల వాళ్ళను చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఇక్కడ సీత జాడ కనిపించలేదు. మహాపార్శ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జుహాదుల భవనాలన్నీ వెతికాడు. రావణాంతపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లాచెదరుగా పడుకొని నిద్రపోవడం చూశాడు. ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి. కానీ హనుమంతుడు సీతని భ్రమించాడు. సీతను చూశాననుకొని గంతులు వేశాడు. కొద్దిసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎడబాసి సీత ఉండగలుగుతుందా అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. ఎక్కడ సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. సీత జాడను కనిపెట్టలేకపోయినా తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రదేశము, వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతున్నది. కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు, అతడు లేక లక్ష్మణుడుండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువులు చాలిస్తారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకలేడు. దానితో రుమ, తార, అంగదుడు మిగులరు. ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోప్రవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి. కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బతికితే సుఖాలను, శుభాలను పొందవచ్చు. బతికి ఉన్నవాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను మొదట ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే సీతాదేవిని నేను కనిపెట్టలేకపోయాను, నా ముఖం ఏమని చూపించను రామలక్ష్మణులకు అని అనుకున్నాడు. కానీ ఒకవేళ సీత లేదని తెలిస్తే అందరూ చనిపోతారు కాబట్టి ప్రాయోప్రవేశం అంటే వయసు మీద పడి ముసలివాడు వృద్ధుని అయిన తర్వాతనే చావాలి, కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం అని తర్కించి చూసి తన నిర్ణయాన్ని కాదనుకున్నాడు. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు. సీతారామ లక్ష్మణులకు రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు, సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు. ఇంద్రుని నందనవనంలాగా ఉంది అశోకవనం. అనువనువునా వెతికాడు హనుమంతుడు. ఆయన శింషుపా వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆమె కృషించి ఉంది, దీనావస్థలో ఉంది. ఆమె సీతే అనిపించింది హనుమంతునికి. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి. ఋషముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధృవపరుచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుని
కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు. వేకువజామైంది. వేదఘోషలు వినబడుతున్నాయి. విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొంది.